80ల కాలంలోనే ఉస్మానియా యూనివర్సిటీ, రైల్వే డిగ్రీ కాలేజ్ లాంటి చరిత్రాత్మకమైన ప్లేసుల్లో తన గొంతును, తన అభిప్రాయాన్ని బలంగా వినిపించిన ధీశాలి. ఒకటే పార్టీని నమ్ముకుని ఆ పార్టీని పట్టుకుని ఇప్పటి వరకు పార్టీ ఫిరాయింపుల జోలికి వెళ్లకుండా ఉన్న నిఖార్సైన నేత. ఆ నమ్ముకున్న సిద్ధాంతమే బీజేపీ పార్టీలో ఆయన్ని చాలా హోదాల్లో, చాలా పదవుల్లో పనిచేసే గొప్ప అవకాశాన్ని ఇచ్చింది. మనతో ఉన్నారు బీజేపీ మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, ప్రముఖ న్యాయవాది. నమస్తే సార్, ఎట్లున్నారు? నమస్తే అమ్మా. సార్, ఎట్లా గడుపుతున్నారు? ఫుల్ కేసులో పార్టీ పని మెంబర్షిప్లో బిజీ ఉన్నాం మేము. ఇవాళ హైకోర్టు పోయాను, సికింద్రాబాద్ కోర్టు పోయాను. కోర్టు అనేది నా వృత్తి అదే కదా, నాకు వేరే బిజినెస్ లేవు, దందాలు లేవు. ఓన్లీ కోర్టుకు పోతే 4 పైసలు నాకు రావటం. నాన్న ప్రొఫెసర్. అవును. సో మీకు చిన్నప్పటి నుంచి కూడా ఆయన ప్రభావం మీ మీద ఉంటుంది. మీ కుటుంబ నేపథ్యం సార్? జనరల్గా మాది కోదాడు దగ్గర నల్లబండగూడెం విలేజ్. మా ఫాదర్ అంతా రైతు కుటుంబం, కానీ మా ఫాదర్ కొద్దిగా చదువుకొని చెకోస్లోవేకియా, ఆ రోజుల్లో ఫస్ట్ మ్యాన్ టు గో టు అబ్రాడ్. ఓకే. చెకోస్లోవేకియాలో పిహెచ్డీ చేసి, బనారస్ హిందూ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చేసి ఆ రోజుల్లో చదువుకొని నాగార్జున సాగర్లో ఇంజనీర్గా పనిచేసి బిఐటి బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రాంచీలో వారు ప్రొఫెసర్గా చేరారు, అక్కడ లెక్చరర్గా చేరారు. ఇక మేము 1973 వరకు మేము అక్కడే ఉన్నాం. ఓకే. 73 తర్వాత ఫాదర్ ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్, 1971 వరకు. 71 ప్రొఫెసర్ ఇక్కడ వచ్చి, ఇక మేము ఇక్కడ వచ్చి కేంద్ర విద్యాలయ పికెట్, ఓకే, మాకు నుంచి రైల్వే డిగ్రీ కాలేజ్, రైల్వే కాలేజ్ ఎంఏ పొలిటికల్ సైన్స్, తర్వాత ఎల్ఎల్బి ఆర్ట్స్ కాలేజ్ ఎంఏ పొలిటికల్ ఎల్ఎల్బి ఇక్కడ. ఓకే. ఇక నా జీవితం అంతా కూడా డిగ్రీలో జరగానే అసెంబ్లీ మన ఎమర్జెన్సీ ఎత్తేసారు. ఓకే. ఎమర్జెన్సీ ఎత్తగానే ఎలక్షన్స్ వచ్చినాయి. ఓకే. ఈ ఎలక్షన్స్ రాగానే ఎలక్షన్ మనం దూకినాం. ఇక మనకున్న దూకినా మనం గెలిచినాం 3 సంవత్సరాల రికార్డు. తర్వాత 2 సంవత్సరాలు ఓడిపోయినాం ఇక్కడ ఆర్ట్స్ కాలేజ్లో. ఒకసారి లా కాలేజ్ 2 సార్లు మనం గెలిచినాం జనరల్ సెక్రటరీగా. సో ఈ స్టూడెంట్ పాలిటిక్స్ ఒకే పడే. మా ఫాదర్ ప్రొఫెసర్, ఆయన మా వైస్ ఛాన్సలర్ ఇంటికి వచ్చి నా మీద కంప్లైంట్ చేసేది, అరే మీ అబ్బాయి ఇట్లా గొడవ చేస్తుంటాయని చెప్పి. మా ఫాదర్ ఇప్పుడు మేము మేజర్ అయిపోయినాం కదా, వారి ఇష్టం వాళ్ళని చెప్పి వదిలేశాడు. మీరు స్టూడెంట్ లీడర్గా యాక్టివ్గా ఉండటం వల్లే మీకు పాలిటిక్స్లోకి రావాలనే ఒక ఆలోచన. ఎందుకంటే మీ నాన్నగారికి పాలిటిక్స్తో సంబంధం లేదు, మీకెందుకు పాలిటిక్స్లోకి రావాలనే ఆలోచన? చాలా ఇంట్రెస్ట్, పొలిటికల్ ఇంట్రెస్ట్, అంటే సోషల్ ఇష్యూస్ మీద. నేను కాలేజ్ చేస్తే కూడా నేను ఎప్పుడో పొలిటికల్గా ఏదో లీడర్ అవుతానని చెప్పి ఎమ్మెల్యే ఏదో నాకేం లేదు. మనం ఫైట్ చేయాలి, అంతే, కార్యకర్తలకు ఫైట్ చేయాలి, మనం పబ్లిక్ ఫైట్ చేయాలని అంతే. నేను స్టూడెంట్ డేస్లో 14 సార్లు జైలుకు పోయించిన. 14 స్టూడెంట్ డేస్లోనే. ఇక మన ఇది చెంచలగూడ జైలు అప్పుడు లేదు, మాకు ముర్షిదాబాద్ జైలు, గాంధీ హాస్పిటల్. మాకు జైలుకు పోవడం అనేది కామన్ అయిపోయింది. 14 రోజులు ఉండే ఒకసారి జైల్లో. అయితే నాకు నెక్స్ట్ డే బయటికి రిలీజ్ కానీ నా ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఉండే, ఎంట్రన్స్ అండ్ ఐ టాప్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఎంఏ పొలిటికల్ సైన్స్లో. నెంబర్ 2 వచ్చింది నాకు. అంటే ఒక రకమైన ఒక ఇంట్రెస్ట్, ఒక ప్యాషన్ ఫర్ స్టూడెంట్ పాలిటిక్స్. అక్కడి నుంచి కాలేజ్, లా, అడ్వకేట్గా ప్రాక్టీస్ చేయగానే జనరల్ సెక్రటరీ పోటీ చేసినాం, ప్రెసిడెంట్ అయినాం, బార్ కౌన్సిల్ మెంబర్ అయినాం, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మెంబర్ అయినాం. ఇక అడ్వకేట్లో కూడా మేము వాళ్ళ కోసం ఫైట్ చేయడం, వాళ్ళకి ఉన్నటువంటి ఒక సమస్యల మీద పోరాటం, ఇటు అన్ని రకాలైనటువంటి ఒక రిప్రజెంటేషన్స్ చేసేది. దాని తర్వాత గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా నేను ఫస్ట్ టైం 97 ఓట్స్ ఓడిపోయినా, సెకండ్ టైం 14 వేలతో గెలిచిన, థర్డ్ టైం 1000 ఓట్తో ఓడిపోయినాం. ఎమ్మెల్యే చేసినాం, ఎంపీ చేసినాం, అన్ని రకాలైనటువంటి అవకాశం నాకు వచ్చింది. నేను కార్పొరేటర్ అవకాశం అప్పుడు జస్ట్ నేరో, కానీ నేను ఇంతవరకు ఓడిపోయినా కూడా బ్రహ్మాండ ఓట్ల దీంతో ఓడిపోయినాయి. ఎక్కడ కానీ డిపాజిట్ లూజ్ కాలే. బీజేపీ అప్పుడు స్ట్రాంగ్ అంత లేదు, అయినా కూడా ఆయన వీక్ టైంలో కూడా నేను మంచి ఓట్లు తీసుకొచ్చాను. మీరు జాయిన్ అయిన టైంలో బీజేపీ స్ట్రాంగ్ లేదు, అసలే. మీరు ఎందుకు బీజేపీనే ఎంచుకున్నారు? నేను ఏబీపీలో ఉన్నప్పుడు నాకు ఈ జాతీయ భావం అనేది చాలా. నేను రాంచీలో చదువుతున్నప్పుడు సెంట్రల్ స్కూల్లో కూడా ఎందుకో నాకు జాతీయ భావం అనేది అప్పుడు అస్సాం ఎడ్యుకేషన్ నడుస్తూ ఉండే. అస్సాం ఎడ్యుకేషన్ అంటే ఏంది అనేది మైండ్లో. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టేది, ఎమర్జెన్సీలు మనందరి యొక్క హక్కులు కావాల్సింది అనేటటువంటి ఇంపాక్ట్ మన మీద ఇంప్రింట్. సో యాంటీ కాంగ్రెస్, ప్రో ఇండియా, భారతదేశం ఒక సంస్కృతి, వీటి ఇంపాక్ట్ మన మీద పడ్డది. అస్సాంలో బయట నుంచి దేశంలో బంగ్లాదేశ్లో దూరుతున్నారు, అక్కడ ఇవన్నీ కదా ఇంపాక్ట్. పొలిటికల్ ఎంగేజ్లో మనకు అట్లా ఇంపాక్ట్ అని
ఇక ఏబీవీపీకి అట్రాక్ట్ అయ్యి ఏబీవీలో పని చేసుకుంటూ దాంట్లో ఈరోజు నేను వాట్ ఎవర్ ఐ ఓ టు ఏబీవీపీ. ఓకే. నన్ను ఈరోజు తీర్చిదిద్దినటువంటి ఏబీవీపీ. ఏబీవీపీ త్రూ నడిచిన వాళ్ళకి ఆ సాటిస్ఫాక్షన్ చాలా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సార్ మీకు ఎన్నో ఓటమి 2014-18 2 సార్లు ఎమ్మెల్యేగా ఓటమి, రీసెంట్గా ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఓటమి. ఈ ఓటమికి కారణం ఏంటి అనేది సమీక్షించుకున్నప్పుడు మీకుగా ఏ రీజన్స్ కనిపించాయి? కర్నూలు సాగు 100 కారణాలు ఉంటాయి, అంతే కదా. అయితే ఓటమికు కారణము నేనైతే ఏమనుకుంటా అంటే నా బలం. నేను బలవంతుడిని కాబట్టి అవతల వాళ్ళందరూ కలిసి నేను ఓడించే ప్రయత్నం చేస్తున్నాను. వివరణ చాలా కొత్తగా ఉంది. ఎస్, డబ్బు, అధికారం ఇవన్నీ దుర్వినియోగం చేసి నన్ను ఓడించే ప్రయత్నం చేశారు అందరూ. అరే ఈయన గెలిస్తే మళ్ళీ ఏమైనా అయిపోతుందో, మళ్ళీ ఎక్కడ ఈయన వెళ్ళిపోతాడో, ఎక్కడ మాకు నష్టం అవుతుందని చెప్పి అవతల పార్టీ వాళ్ళు ఆలోచించి, ఎందుకంటే ఈ మాట నేనుగా చెప్పేది, వాళ్ళే నాకు చెప్పారు, అన్న నేను ఓడించడానికి ఇన్ని కోట్లు పెట్టినాం మేము, అన్న నువ్వు గెలవాల్సిందే కానీ నేను గెలవకుండా చేసిన మేము అని నాకే చెప్పారు వాళ్ళు. సో కాబట్టి నేను బలవంతుడిని కాబట్టి నన్ను ఓడించడానికి ఇంత ప్రయత్నం చేయాలి కానీ నేను ఓడిపోయాను. ఇది మొట్టమొదటి విశ్లేషణ. సరే రెండోది ఉంటాయి కింద డబ్బు గిబ్బు. ఇప్పుడు నేను ఒకప్పుడు మా తాతలు ఏదైనా ల్యాండ్ లార్డ్స్ ఉండి కానీ మా ఫాదర్ ఒక ప్రొఫెసరు, మాకు వేరే ఆస్తి గీసులు ఏం లేవు. మా ఫాదర్ శాలరీ మా కష్టం అంతే, మేము మొత్తం చేసుకున్నాం. నేను పాలిటిక్స్లో ఈరోజు కూడా ఎక్కడి నుంచి కూడా ఏదైనా ఉంటే నా ల్యాండ్స్ గిన్నె ఉంటే అది అమ్ముకొని మేము రాజకీయాలు చేసే కానీ ఎక్కడ ఒక పైసా అవినీతి చేయకుండా నేను రాజకీయం చేయలేం. ఈరోజు మొత్తం పార్టీలో అంటే మేము అట్లా పెరిగినాం, ఆ సిద్ధాంతాలు పెరిగినాం, ప్రజల కోసం పనిచేయడానికి రాజకీయాలు ఉన్నాం. పవర్ ఎంజాయ్ చేయడానికి రాజకీయాలు లేవు. చాలామంది పవర్ ఎంజాయ్ చేయడానికి రాజకీయాలు వస్తారు. రియల్ ఎస్టేట్ చేసిన తర్వాత డబ్బులు వచ్చిన తర్వాత ఏం చేయాలంటే రాజకీయాలు వస్తారు. ఇండస్ట్రీ సక్సెస్ కాగానే కోట్ల రూపాయలు బ్లాక్ మనీ ఏం చేసిన రాజకీయాలు వస్తారు. పెద్ద పెద్ద ఇంజనీరింగ్ కాలేజు, మెడికల్ కాలేజు, ఆ కాలేజు ఈ కాలేజు కట్టిన తర్వాత డబ్బులు ఏం చేయాలి అని రాజకీయాలు వస్తారు. వాళ్ళు రాకపోయినా వాళ్ళ పిల్లల్ని పంపిస్తారు. కానీ నేను అట్లా కాదు. నేను మొట్టమొదటి రోజు నుంచి రైల్వే డిగ్రీ కాలేజ్ ఫస్ట్ ఇయర్ ప్రెసిడెంట్ గెలిచి స్టూడెంట్స్ కోసం ఫైట్ చేసి, సెకండ్ ఇయర్ గెలిచి, థర్డ్ ఇయర్ గెలిచి, స్టూడెంట్స్ మధ్యనే ఉండి ఆర్ట్స్ కాలేజ్లో నెక్స్ట్లైట్స్ అగేన్స్ పోరాడి, లా కాలేజ్లో కూడా అటువంటి శక్తులతో పోరాడి వాళ్ళ మీద గెలిచి ఓడి దక్కాలి. తిని గెలిచినా ఓడినా ఈరోజు ఇదే పార్టీలో ఇదే సిద్ధాంతంలో నేను ఉన్నానంటే కేవలం మై ప్యాషన్ ఫర్ మై కంట్రీ, మై ఐడియాలజీ అండ్ మై పార్టీ అండ్ ఫర్ సోషల్ వర్క్. 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు గెలిచిన బీజేపీ పార్టీ, ఆ విజయాన్ని మీరు ఎట్లా చూస్తున్నారు? అంటే అది సరిపోయే విజయమేనా? ఇది రాబోయే రోజులకు ఇది ఒక బీజేపీ ఇక వస్తుంది, జాగ్రత్త ఉండండి మీరందరూ కూడా అని చెప్పి నాంది. అది వీఆర్ గోయింగ్ టు ఫార్మ్ ది గవర్నమెంట్ అనే దానికి ఫస్ట్ నాంది 8 మెంబర్స్ ఎమ్మెల్యే, 8 మెంబర్స్ ఎంపీ. ఇది బ్రహ్మాండమైన రిజల్ట్. ఎందుకంటే నేను చెప్తుంటాను, చాలామంది అడుగుతారు నన్ను, చాలాసార్లు ఓడిపోయాను అన్న. కరెక్ట్, ఓడిపోయినా, వాస్తవం అది. కానీ నేను ఒకసారి గెలిచిన, ఓడిపోయినప్పుడల్లా దగ్గరలో వచ్చి ఓడిపోయినా. కానీ ఒక్కసారి బీజేపీ చరిత్ర 1956 జనసంఘ్ ఫామ్ అయినప్పటి నుంచి, బీజేపీ ఫామ్ అయిన నుంచి, మీరు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పటి నుంచి కూడా గెలిచిన చరిత్ర ఎంతమందికి ఉందండి? 12 మందికి ఉంది. ఆ 12 మంది నేను ఒకడిని. స్పాన్ ఆఫ్ 60 years ఆఫ్ ది బీజేపీ హిస్టరీ మేము 12 మందే గెలిచినాం. కానీ ఇన్ స్పాన్ ఆఫ్ 2 or 3 years 4 years మేము 8 మంది ఎమ్మెల్యే గెలిచినాం, 8 ఎంపీ గెలిచినాం. ఇది పెద్ద ప్రోగ్రెస్ పార్టీకి, ఇట్స్ గ్రేట్ విక్టరీ ఫర్ ది పార్టీ. ఆ 8 అసలు ఇప్పుడు ఇదే 10 సంవత్సరాలు ఒక అధికారంలో ఉన్నటువంటి ఒక పార్టీ ఈరోజు ఒక సీట్ ఎంపీ గెలవలేదు. రాజకీయాల్లో ఎప్పుడు ఏమైతే ఏం తెలియదు. టుడే బీజేపీ ఈజ్ గ్రోయింగ్ స్టార్. నార్త్ ఈస్ట్లో మీకు చెప్తానండి, ఏబీవీపీ అన్న, ఆర్ఎస్ఎస్ అన్న ఆ కార్యకర్తలను కిడ్నాప్ చేసి వాళ్ళని చంపేసేది. బికాస్ దే ఫీల్ దట్ ఏబీవీపీ మొత్తం ఇండియా, ఆల్ ఇండియా, పాన్ ఇండియా మొత్తం వాళ్ళకంతా ఇండియన్ నెస్ ఉంటుంది, దేశభక్తి ఉంటుంది, వీళ్ళందరూ మాకు వ్యతిరేకించేటోళ్ళు అనే భావన నార్త్ ఈస్ట్లో ఉన్నది. ఏబీవీపీలో ఒక ప్రోగ్రామ్ ఉంటుండే, సీల్ ప్రోగ్రామ్, స్టూడెంట్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇంటర్స్టేట్ లివింగ్. అక్కడి నుంచి పిల్లలు మేము మా ఇళ్ళలో పెట్టుకుంటాం, ఫ్యామిలీస్లో 3 రోజులు ఉంటారు, మొత్తం ఇండియా తిరుగుతారు. అటువంటి ఒక ప్రోగ్రాంలోనే అప్పాంగ్ అనే వ్యక్తి, అరుణాచల్ ప్రదేశ్ వచ్చిన వ్యక్తి ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యిండు, అప్పాంగ్. సో అటువంటి ఒక నార్త్ ఈస్ట్లో మీరు మన దేశిస్తులు
అనేటటువంటి ఫీలింగ్ రావడానికి వాళ్ళని మా కుటుంబాల్లో పెట్టి నేనే చాలామంది హోస్ట్ చేసి దాదాపు 15-20 మంది హోస్ట్ చేసిన మా 5-6 ప్రోగ్రామ్స్లో సీల్ ప్రోగ్రామ్ మా ఇంట్లో మా ఫ్యామిలీస్తో ఉండి మా పిల్లలతో ఉండేట. సో వాళ్ళందరూ కూడా ఏంటంటే ఈ యొక్క వచ్చినటువంటి దీంట్లో బీజేపీ ఆర్ఎస్ఎస్ ఎంట్రీ లేదు. ఈ యొక్క 7 రాష్ట్రాల్లో 7 సిస్టర్స్, అటువంటి 7 సిస్టర్స్లో ఈరోజు బీజేపీ అన్ని రాష్ట్రాల్లో బీజేపీ ఉంది, ఐదర్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. హర్యానాలో కేవలం మాకు 4 ఎమ్మెల్యేస్ ఉండే, ఈరోజు 2వ-3వసారి అధికారంలో వచ్చాయి మేడం. మాకు ఈ త్రిపురలో ఒక్క సీటు కూడా లేక, ఒక కౌన్సిలర్ లేక, వార్డు మెంబర్ లేడు. 2వసారి అక్కడ మనం అధికారంలో వచ్చినాం. అంటే భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా కూడా దక్షిణాది, ఈశాన్యము, వెస్ట్, ఈస్ట్, సౌత్ ఈరోజు పెరుగుతూ ఉన్నాం. కేరళలో మేము ఒక ఎంపీ గెలిచినాం. తమిళనాడులో ఓటు శాతం పెరిగింది మావి. ఆంధ్రప్రదేశ్లో అధికారంలో మేము భాగస్వామ్యం ఇక్కడ. కాబట్టి నెక్స్ట్ ఈజ్ తెలంగాణ. భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వానికి నెక్స్ట్ టార్గెట్ ఈజ్ తెలంగాణ. అండ్ 8 MLAs అండ్ 8 MPs వీళ్ళు కూడా డెఫినెట్లీ దే ఆర్ ది గేట్ ఓపెనింగ్ ఫర్ ది భారతీయ జనతా పార్టీ ఇన్ తెలంగాణ. వీళ్ళందరూ గేట్ ఓపెన్ చేశారు అండ్ వీఆర్ గోయింగ్ టు ఫార్మ్ ది గవర్నమెంట్ ఇన్ తెలంగాణ. ఎస్, మెంబర్షిప్ డ్రైవ్ చాలా యాక్టివ్గా చేసే వాళ్ళలో మీ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. అలాగే అధ్యక్షుల రేసులో కూడా మీ పేరు వినిపిస్తుంది. ఉన్నారా మీరు? అంటే ఒకటే నేను ఆల్ ఇండియా పార్టీ నన్ను మెంబర్షిప్ ఇన్ఛార్జ్గా పెట్టడం జరిగింది. మెంబర్షిప్ చాలా చురుగ్గా ఈ రోజు వరకు ఇప్పుడు కూర్చున్న టైంలో 20 లక్షలు దాటినాం. ఎంత టైంలో సార్? ఇది 40-45 డేస్లో. ఓకే. ఇంకా 40 డేస్లో మేము 20 లక్షలు చేస్తాం, 15-20 లక్షలు చేస్తాం. ఓకే. మా టార్గెట్ 50-40 అట్లా ఉన్నది, చేరుకుంటాం. నేను మొత్తం స్టేట్ ఇన్ఛార్జ్ ఒకటి, స్టేట్ ప్రెసిడెంట్ అన్నారు అనుకోండి, డెఫినెట్గా నేను ఇన్నాళ్ళు పనిచేసిన కాబట్టి యాజ్ అ రైట్ ఐ విల్ ఆస్క్. పార్టీ ఎవరిని నిర్ణయిస్తే వాళ్ళతో మనం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం, అది వేరే మాట. కానీ నేను డెఫినెట్గా పార్టీ అధ్యక్షుడిని పోస్టుకు అడిగేటటువంటి నాకు అధికారం ఉన్నది. మా లక్ష్మణ్ గారు కానీ, కిషన్ గారు, మీ అంతా ఒకటేసారి పార్టీలో వచ్చి పనిచేస్తున్నాం. ఎవరు కూడా పార్టీకు దూరం కాలే, అందరం కలిసే పనిచేస్తున్నాం. నాకు ఎవరితోని ద్వేషం లేదు, నాకు గ్రూప్స్ లేవు. కాబట్టి పార్టీ ఇస్తే కార్యకర్తల్ని, నేతల్ని, వచ్చిన కొత్త వాళ్ళని, పాత వాళ్ళని అందరం కలుపుకొని తీసుకుపోతా అనేటటువంటి నమ్మకం నాకు ఉంది. కాబట్టి అడుగుతున్నాను, పార్టీ ఇస్తే నేను చేస్తా, డెఫినెట్ చేస్తాను నేను. మీకు ఇంత అంటే యాజ్ ఏ సీనియర్గా జయాన్ని అపజయాన్ని సమానంగా చూసే ఒక అద్భుతమైన దృష్టి మీకున్నప్పుడు 2014-18లో ఓడిపోయాక నెక్స్ట్ ఎందుకు మీరు పోటీ చేయలేదు? మొన్న ఎంపీగా నేను పోటీ చేయలేదు, ఎందుకంటే నేను ఎమ్మెల్యే వద్దన్నా నేను. కానీ ఎమ్మెల్యే నాకు బలవంతంగా చేయాల్సి వచ్చింది. ఏదో కారణాలు వేరే ఏదైనా ఉండొచ్చు. 60,000 ఓట్లు వచ్చినాయి, మంచి ఓట్లు వచ్చినాయి, మంచి డిపాజిట్ వచ్చింది నాకు. మంచి కార్యకర్తలు బాగా పనిచేశారు, ఉత్సాహంతో పనిచేశారు. నేను అనుకున్నా, నేను 15 ఎకరాలు నాకు ఆత్మకూరు దగ్గర అమ్మాను. దాని తర్వాత కొన్ని ఎలక్షన్స్ నాకు ఇక్కడ మన అమ్మంగల్ దగ్గర 8 ఎకరాలు అమ్మినాం. మా ఊళ్ళో అప్పటికే అంతకుముందు అమ్మేసినాం. ఇక ఈ ఊరికి ఈ అమ్ముడు ఇవన్నీ పెట్టడం ఎందుకు, ఇక పార్టీకి మనం పని చేసుకుందాం. ఇప్పుడైతే ఎలక్షన్ దూరం, తర్వాత మళ్ళీ 1 year 2 years చూసాంలే, అప్పుడు మళ్ళీ ప్రొఫెషన్ సంపాదించుకొని మళ్ళీ పెడదాం కలిసిగానే. ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి, ఈసారి వద్దులే. ఎంపీ చాలామంది అడుగుతుంటారు, దాదాపు 15 మంది అడిగింది ఎంపీ టికెట్. ఇక వాళ్ళతో నాకెందుకు కూడా, అడిగే వాళ్ళలో చాడ సురేష్ రెడ్డి గారు మంచి మిత్రుడు, మురళీధర్ నాకు మంచి మిత్రుడు, మల్కా కొమరయ్య మంచి మిత్రుడు. సో వీళ్ళందరూ అడుగుతున్నారు. ఇక వీళ్ళతోనే నేను వైర్యం ఎందుకు తెచ్చుకోవాలి, మంచిగా ఉన్న మా ఫ్రెండ్స్ ఎవరికి టికెట్ వస్తే వాళ్ళకి చేస్తామని చెప్పాను. లక్కీగా ఈటల దగ్గరికి వచ్చింది, వారు గెలిచారు. నేను ఇన్ఛార్జ్ ఉండే వారికి నేను కూడా క్రెడిట్ తీసుకుంటా కదా, నేను ఇన్ఛార్జ్ ఉండే కూడా వారు గెలిచారు. అంటే నా వల్ల గెలిచింది అన్న, కానీ నేను ఇన్ఛార్జ్ ఉన్న పని చేసినాను, ఒక క్యాండిడేట్ గెలిపించినాం అని నాకు సంతృప్తి ఉంటుంది. ఈ ధోరణి పనికి వస్తుందా సార్ పాలిటిక్స్లో? మీరు ఆలోచించే ధోరణి అంటే ఇంతమంది అక్కడ ఆశిస్తున్నారు కాబట్టి నేను ఎందుకు వాళ్ళ మధ్యలో అనే మీ ధోరణి అంటే ఇంత అది వేరే వాళ్ళు ఎట్లా, కానీ నేను మాత్రం ఐఎమ్ వెరీ ఫ్రాంక్. నాకు ఏదైనా కావాలంటే కొట్లాడి నేను తీసుకుంటా, అది వేరే మాట. నాకు రాలేదు అనుకోండి, ఐ డోంట్ మైండ్. ఆశించడం తప్పేం లేదు. ఆశ భంగం అయితే మనం పిచ్చోళ్ళు కావద్దు కదా. ఇప్పుడు బీజేపీ పార్టీ స్టేట్ పాలిటిక్స్ వైజ్ చాలా సైలెంట్ అయిపోయింది అని ఒక టాక్ సార్, ఏమంటారు? సైలెంట్ కాదమ్మా. ఇప్పుడు
మా స్టేజ్ ఇప్పుడంతా కూడా మెంబర్షిప్ స్టేజ్లో ఉన్నాం. ఓకే. ఈ 2-3 నెలలు కొద్దిగా పార్టీ మొత్తం దేశంలో మా ఒక సంస్థ నిర్మాణం సంఘటన పర్వం అంటున్నాం. అవును, సంఘటన. ఇదొక ఎందుకంటే పార్టీ నిర్మాణమే కార్యకర్తలది. మాది క్యాడర్ బేస్డ్, ఓకే, మాస్ బేస్డ్ పొలిటికల్ పార్టీ, ఐడియాలజికల్లీ బేస్డ్ పొలిటికల్ పార్టీ, క్యాడర్ బేస్డ్, మాస్ బేస్డ్, ఐడియాలజికల్ బేస్డ్ పొలిటికల్ పార్టీ. సో మేము క్యాడర్ తయారు చేసుకోవాలంటే మా కొత్త క్యాడర్ మెంబర్షిప్, మా కొత్త క్యాడర్ రిక్రూట్మెంట్. కాబట్టి మేము నిర్మాణం సంస్థ మన ఈ ఒక పీరియడ్లో ఉన్నాం కాబట్టి ఆ నిర్మాణం కోసం మేము మెంబర్షిప్ చేస్తున్నాం. ఇది మా ఫస్ట్. ఈ మెంబర్షిప్ ఉన్న కాలంలో కొంత యాక్టివిటీ డల్గా ఉంటాయి. ఈ రెండు మనం గుర్తుపెట్టుకోవాలి. రెండోది, ఒక్కసారి మా మెంబర్షిప్ క్యాంపెయిన్ అయిన తర్వాత ఈ మెంబర్షిప్ ఎందుకు జరుగుతున్నది? సంస్థాగత నిర్మాణం కోసం. ఒకటి, ఈ మెంబర్షిప్ అయిన తర్వాత ఈ బూత్లో 100 మెంబర్షిప్ చేస్తే ఇక్కడ బూత్ కమిటీ ఫామ్ అవుతుంది. ఈ బూత్ కమిటీ ఫామ్ అయిన తర్వాత నెక్స్ట్ మండల్ కమిటీ, ఆ మండల్ కమిటీ పోయి డిస్ట్రిక్ట్ కమిటీ, డిస్ట్రిక్ట్ కమిటీ పోయి స్టేట్ కమిటీ, స్టేట్ పోయి నేషనల్ కమిటీ. అంటే మా లీడర్స్ని ఎన్నుకునేటటువంటి ప్రక్రియ ఇది. స్టేట్ ప్రెసిడెంట్ ఎన్నుకునే ప్రక్రియ, జిల్లా అధ్యక్షుడు చేసే ప్రక్రియ దీంట్లో ఉంది. కాబట్టి కొంత మేము కొన్ని ఇష్యూస్లో కొద్దిగా అంత దూకుడులో మేము లేకపోవచ్చు, కానీ ఇష్యూస్లో మేము ఫైట్ చేస్తూనే ఉన్నాం. మూసీ మీద మేము ఫైట్ చేస్తున్నాం, హైడ్రా మీద ఫైట్ చేస్తున్నాం, మనకు రైతుల గురించి ఫైట్ చేస్తున్నాం. నేను కూడా చాలా చోట రైతుల కార్యక్రమాన్ని పోయొచ్చాను. ఎక్కడ కూడా బీజేపీ వెనక్కి పోయలేదు. ప్రజా సమస్యల మీద, ఒక వాళ్ళ ఒక మంచి కోసము, వాళ్ళ ఒక సమస్యని మేము పోరాటానికి మేము డెఫినెట్గా ముందు ఉంటాము. బీజేపీ ఎప్పుడు వెనకపోదు. ఇప్పుడు మేము బ్యాలెన్స్ చేస్తున్నాం, పబ్లిక్ ఇష్యూస్ అండ్ మెంబర్షిప్ ఇష్యూ, ఈ రెండు బ్యాలెన్స్ చేస్తున్నాం. కాబట్టి కొద్దిగా కనబడే వాళ్ళకు కొద్దిగా డల్గా అనిపించింది. బట్ ఇట్ నాట్ సో, వీఆర్ అగ్రెసివ్. ఒక్కసారి మేము మెంబర్షిప్ కార్యక్రమం అయిందంటే వీల్ బి ది నెంబర్ 1 పార్టీ అగైన్ ఇన్ ది స్టేట్. సార్, ఒక న్యాయవాదిగా, ప్రముఖ న్యాయవాదిగా, హైడ్రా విషయంలో ఎవరైతే బాధితులు ఉన్నారో, హైడ్రా వల్ల నష్టపోయిన వాళ్ళు ఉన్నారో, వాళ్ళు పేదవాళ్ళు ఉంటే లీగల్గా కోర్టు వరకు వెళ్ళే సమక్షంలో మీరేమైనా సపోర్ట్ చేసే అవకాశం? అదే చాలామంది వచ్చారు హైడ్రాలో. మనం వాళ్ళకి అడ్వైజ్ చేశాను. నేను జనరల్ క్రిమినల్ అడ్వకేట్ని బేసిక్గా. బట్ వాళ్ళకి కొంతమందికి నేను అడ్వైజ్ ఇచ్చాను. కొంతమంది నా కొలీగ్స్ని పెట్టి తక్కువ ఫీజుతో, మరీ ఫ్రీగా, నేనంటే ఫ్రీ చేయగలుగుతా, వేరే వాళ్ళు చేయకపోతే, బట్ తక్కువ ఫీజుతో వాళ్ళకు న్యాయం కూడా చేయించే ప్రయత్నం చేసినాము. పెద్దవాళ్ళు కూడా చాలామంది వచ్చారు. వాళ్ళకు కూడా నేను సజెస్ట్ చేశాను, ఈ ఫలానా ఈ టైంలో చేయని చెప్పి వాళ్ళు చేశారు. నోటీసులు లేకుండా కూడగొట్టడం ఇవన్నీ దాని మీద చేయడం జరిగింది. నేను నా ఒక హైడ్రా మీద నా ఒక నమ్మకం ఏంటంటే, హైడ్రా అనేది యాక్చువల్లీ వీళ్ళ ఉద్దేశం ఏది ఉన్నప్పుడు కూడా పర్యావరణానికి సంబంధించిన దాంట్లో మాట్లాడుతున్నారు. కాబట్టి నేను బేసిక్గా ఆమె నేచర్ లవర్. నాకు చెట్లన్నా పొలాలన్నా ఏమైనా చాలా ఇష్టం. కానీ హైడ్రా అనే పేరు మీద ఇల్లు కూడగొట్టడం తప్పది. ఎందుకు తప్పని అంటే, మీరు హైడ్రా ఏదో ఫుల్ ట్యాంక్ లెవెల్లో FTL మీద బఫర్ జోన్ మీద కట్టారుగా కూడగొట్టడం జరుగుతుంది. పర్మిషన్ ఎవరు ఇచ్చారండి? మీ గవర్నమెంటే. అంటే ఈ కాంగ్రెస్ కావచ్చు, టీడీపీ కావచ్చు, గవర్నమెంట్ ఇచ్చింది కదా. మున్సిపల్ నెంబర్ వాళ్ళకి ఎవరు ఇచ్చారు? ఎలక్షన్స్ కార్డు ఎవరు ఇచ్చారు? రేషన్ కార్డులు ఎవరు ఇచ్చారు? ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఎవరు ఇచ్చారు? మీరు రిజిస్ట్రేషన్ ఎవరు చేశారు? రిజిస్ట్రేషన్ పైసలు ఎవరు తీసుకున్నారు? బ్యాంక్ లోన్ ఇచ్చింది ఎవరు? ఇవన్నీ అయిన తర్వాత నువ్వు కూడగొడతా అంటే ఎట్లా ఊరుకుంటానండి పబ్లిక్? ఇట్ రాంగ్. తర్వాత FTL కరెక్టే, ఉన్న లేక్స్ని మీరు కాపాడండి. ఉన్న ఎంక్రోచ్మెంట్ ఇంకా కాకుండా చూడండి. మీరు ఇప్పుడు ఎన్నో ఎంక్రోచ్మెంట్ అయింది, వాళ్ళు లీగలైజ్ అయిపోయినారు, 20 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి ఉన్నారు. మీరు యూ కాంట్ టచ్ దెమ్. ఒక థియరీ కూడా ఏం చెప్తున్నా అంటే, సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా పెరిగింది. ఇప్పుడు నా చిన్నప్పుడు నేను రాంచీలో ఉన్నప్పుడు ఒక చోట బడా తలాబ్ అని ఒకటి ఉంటుండే. దాంట్లో ఈరోజు క్రికెట్ స్టేడియం వచ్చింది. ఇప్పుడు ధోని అక్కడే ఆడతాడు క్రికెట్. నేను స్కూల్ నుంచి ఆ రోజుల్లో ఆ పెద్ద ఆ మేము పూడ్చినాం. ఆ లేక్ని పూడ్చి ఈరోజు స్టేడియం అయింది అక్కడ. వాళ్ళ బిగ్గెస్ట్ స్టేడియం. మళ్ళీ లేక్ని పూడ్చింది కదా మీరు. లేక్ మళ్ళీ గ్రౌండ్ వాటర్ ఇది అవుతుంది కదా, ఎందుకు చేశారు అది? దానికి ఆల్టర్నేటివ్గా వేరే చూసుకొని అక్కడ వాటర్ బాడీని ఎస్టాబ్లిష్ చేసి దీన్ని ఒక బెస్ట్ స్టేడియం. ఎందుకంటే ఆ సిటీలో ఒక స్టేడియం కావాలి, ఎక్కడ ల్యాండ్ దొరకట్లేదు. ఈ చెరువు ఎండిపోయి ఉన్నది. సో దీన్నే మళ్ళీ దాన్ని పూడ్చి దీని మీద స్టేడియం చేశారు. టుడే ఇస్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ స్టేడియం, రాంచీ స్టేడియం. రాంచీ స్టేడియం ఉంటుంది. నేను అక్కడ చదువుకున్నా చిన్నప్పుడు, నాకు తెలుసు కదా. స్కూల్ నుంచి మేము పోయి అక్కడ పోయేది. ఇప్పుడు ఎంత చేసారు మీరు? ఈరోజు
లండన్ పోయినా మన ప్యారిస్ పోయినా లండన్ పక్కన థేమ్స్ రివర్స్ ఉంటాయి, అవును, అవి దానికి ఆనుకొని కట్టడాలు ఉంటాయి. కట్టడాలు దానికి ఆనుకొని రీటైనర్స్ వాళ్ళు పెట్టి బ్రహ్మాండ ప్యాలెస్లు కట్టారు. సైన్స్ అండ్ టెక్నాలజీతో యూ కెన్ కరెక్ట్ సంథింగ్. రాంగ్ అయిపోయింది, మిస్టేక్. నేను అది కూడా అంటున్నాను, పోయిన లేక్లో కట్టండి, రివర్ మీద కట్టండి చెప్పాను. కానీ కట్టిన తర్వాత ఇప్పుడు వాళ్ళని డిస్ప్లేస్ చేయడం తప్పు. యూ థింక్ ఆఫ్ న్యూ ఐడియా. వాళ్ళని డిస్ప్లేస్ చేయకుండా వేరే మార్గం ఆలోచించి బ్యూటిఫై చేయాలంటే వెరీ గుడ్. సరే మీరు డిస్ప్లేస్ చేస్తాను, ముందు వాళ్ళకి ఇల్లు చేయండి, తర్వాత ఖాళీ చేయమని చెప్పండి. ముందే ఖాళీ చేస్తా ఇల్లు తర్వాత ఇస్తా అంటే ఈ ప్రభుత్వాలు లేవు, నమ్మేటం లేదు, వీళ్ళు ఉంటారో పోతారో లేదు తెలియదు కదా మళ్ళీ. సో కాబట్టి హైడ్రా అండ్ ఈ మూసి ఇవన్నీ ఏదో గవర్నమెంట్కి ఒక విజన్ లేకుండా పాలసీ ఉన్నది. దే ఆర్ నాట్ ఏబుల్ టు థింక్ బియాండ్ ఎ సర్టన్ లెవెల్. వాళ్ళంతా కూడా పెట్టేసి అదేదో పెద్ద చేస్తున్నారు. ఇప్పుడు 111 జియో యాక్చువల్లీ దీని అందరికీ మూల కారణం. చేవళ్ళ ఏరియాలో కొన్ని 111 జియో వచ్చింది. ఆ 111 జియో కేసీఆర్ తీసేస్తున్నారు. ఇప్పుడు ఉందో లేదో కూడా ఎవరు తెలియదు దాని మీద. ఆ 111 జియో ఎందుకంటే అక్కడ FTL ఉన్నది, వాటర్ బాడీస్ డిస్టర్బ్ అవుతాయి, గండిపేట నీళ్ళంతా ఆ ఏరియాలో ప్రవహిస్తుంది. కాబట్టి చేవలలో కొన్ని చేవల అసెంబ్లీలో కొన్ని మండలాలు కొన్ని గ్రామాలకు 111 జియో వర్తిస్తుందని చెప్పి ఆ రోజు సుప్రీంకోర్టు చెప్పింది. పర్యావరణ సంబంధించిన కాపాడాల్సిన అవసరం ఉన్నది. బట్ యూ డోంట్ డూ సచ్ టైప్ ఆఫ్ యాక్టివిటీ. నువ్వు కరెక్షనల్ మెజర్ తీసుకోవాలి మీరు. సార్, ముత్యాలమ్మ టెంపుల్ ఇష్యూ, తిరుపతి లడ్డు ఇష్యూ, ఈ రెండింటిని మీరు ఎట్లా చూస్తారు? రెండు కూడా ఇట్ ఈస్ అటాక్ ఆన్ హిందూయిజం అండ్ హిందూ ఇన్స్టిట్యూషన్స్. ఒకటి ఎందుకంటే ఇప్పుడు తిరుపతిలో అడల్టరేటెడ్ ఘీ వచ్చింది అనేది పాత గవర్నమెంట్ తెలియదు తర్వాత సంగతి. కానీ అక్కడ వచ్చింది మాట వాస్తవం. వచ్చినటువంటిగా దీంట్లో వాళ్ళు ఏం చేయాలి, టెస్ట్కి పంపించి వాళ్ళ మీద యాక్చువల్ వాళ్ళ దగ్గర బంద్ చేయాలి. ఆమె కొన్ని ట్యాంకర్లు రిటర్న్ చేసినామనంటే అసలు ట్యాంకర్ మీద వచ్చింది ఎట్లా, ఫస్ట్ థింగ్. అంటే మీరు అడల్టరేటెడ్ అనేది తెలిసిన తర్వాత కూడా మళ్ళీ అదే ట్యాంకర్లు ఎట్లా వచ్చింది మీ దగ్గరికి. రెండోది ఒక పవిత్రత కాపాడాలి. తిరుపతి అంటే ఇప్పుడే మా మిత్రుడు లడ్డు ఇచ్చిపోయి ఇప్పుడు ఆ లడ్డు ఫస్ట్ తినే వాసన చూడాల్సి వస్తుంది. నిజంగా కూడా మళ్ళీ అటువంటి ఒక కోట్లాది మంది భక్తులు ఉన్న నమ్మకాన్ని అది చేస్తున్నారంటే తప్పే కదా. అయిందా లేదా అనేది తర్వాత మీకు, కానీ అక్కడ ప్రైమా ఫేసి అంటే ప్రాథమికమైనటువంటి ఒక అనుమానం ఉంది అక్కడ. కాబట్టి అది తప్పది, చేసేది లేకుంటే ఇట్లా చేసి ఉంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పైనా చెప్పాలి ప్రభుత్వం, పాత ప్రభుత్వం. వీలైన కొత్త ప్రభుత్వం అయినా మేము CBIకో వాళ్ళకు ఇన్వెస్టిగేట్ ఇస్తున్నామని చెప్పి గట్టిగా తొందరగా చేసి దోషులను తప్పకుండా శిక్షించాల్సిన అవసరం ఉంది. ఒకటి ముత్యాలమ్మ టెంపుల్ వచ్చిన చూడండి, కొంతమంది ఉన్మాదులు ఉంటారు. సరే టెంపుల్ మీద అటాక్ చేసిండ్రు, ఏదో పోతున్నారు, మంది దావు చేసిండ్రు, ఏదో అనుకోవచ్చు. కానీ ముత్యాలమ్మ టెంపుల్ ఇష్యూ అట్లా కాదు. ముత్యాలమ్మ టెంపుల్లో ఒక మోటివేటర్, ఒక ఇస్లామిక్ మోటివేటర్. ఆ ఇస్లామిక్ మోటివేటరు ఒక 150 మందికి ఇంగ్లీష్ క్లాసులు చెప్తా అని చెప్పేసి వాళ్ళకి ఇండాక్ట్రినేషన్ జహాదీ మీద, ఇస్లామిక్ మీద చెప్పి ఈ పనులను చేస్తున్నటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, ఇది డేంజరస్ థింగ్. నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణ, వేరే చోట కూడా చేసే అవకాశాలు ఉన్నాయి. ఇది తర్వాత హైదరాబాద్ ఫస్ట్ ఇన్సిడెంట్ కాదు. హైదరాబాద్లో గతంలో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ ఒకటి జరిగింది, ఇంకో చోట ఒకటి జరిగింది, ఇంకా జరుగుతూనే ఉన్నది. సో ఇది మీరు ఈ యొక్క ముత్యాలమ్మ టెంపుల్ ఏదుందో మీరు దాన్ని ఏదో పిచ్చోడు వచ్చి రాయేసో ఏదో చేసి పోయినాను కాదు. ఇంతకుముందు ఇట్లా ఏది చాలా చోట అయినాయి. ఇక మా మల్కాజ్గిరిలో 2-3 టెంపుల్స్ అటాక్లు అయినాయి. ఇట్లే ఆ మల్కాజ్గిరిలో ఈ 2-3 టెంపుల్స్ అటాక్ అయితేనే దాన్ని మేము చెప్పినాం, ఇట్స్ వెరీ రాంగ్. మేము పోలీసులు కంప్లైంట్ చేసి ఇది దొంగలే కాదు ఇది కంపల్సరీగా వేరే ఉండే చేసినాం. కొన్ని చోట పట్టుబడితే సరే వాళ్ళు గొడవలు అయితే ఇంకా దాని మీద కాకుండా చేసిండు. ఇప్పుడు నేనేమంటున్నా అంటే ముత్యాలమ్మ టెంపుల్ పోలీసులు ఏం చేయాలి, దాని మీద మీకు ఇవ్వాలి, అది ఇవ్వట్లేదు. రెండోది వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. ఏం యాక్షన్ తీసుకున్నారు, వాళ్ళు ఇంకా హాస్పిటల్లో కూర్చోబెట్టిను, లేకుంటే ఇంకా చేస్తున్నాం, వాళ్ళని అరెస్ట్ చేయలేదు. చేసింది ఏంది, ప్రొటెస్ట్ చేస్తే వాళ్ళ మీద లాఠీచార్జ్ చేశారు, అరెస్ట్ చేశారు. ఇప్పుడే కిషన్ రెడ్డి గారు అతను మాట్లాడారు, అరే మనోళ్ళందరూ అరెస్ట్ చేస్తున్నాం, మీ అందరూ ఏం చేస్తున్నాం, లీగల్ టీం మీరు ఇవాళ నీ కోర్టులో కూడా అదే ఆ కేసు అరుగు వచ్చాను. సో ముత్యాలమ్మ కేసుని ఐసోలేటెడ్ కేసుగా సింగిల్ ఇన్సిడెంట్గా చూడొద్దు. ఇట్ ఈస్ డెఫినెట్లీ అన్ ఆర్గనైజ్డ్ కమ్యూనల్ క్రైమ్ బై సర్టన్ జహాదీ ఎలిమెంట్స్. దాని త్రూ గట్టిగానే ఫైట్ చేయబోతున్నారా? చేయాలి, తప్పకుండా చేయాల్సిందే.
కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా దేశాన్ని మతం పేరు మీద, కులం పేరు మీద, ప్రాంతాల పేరు మీద విడగొట్టే ప్రయత్నం చేసింది. దే ఆర్ ది పీపుల్ హూ ఆల్వేస్ ఫాలో డివిజివ్ పాలిటిక్స్. ఈ విడగొట్టి రాజాధికారం చేసే ఆలోచన కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి ఈ కులాల పేరు మీద, మతాల పేరు మీద ఘర్షణలు ఎక్కువైతున్న విషయాన్ని మనం చూడాలి. షార్ట్లో చెప్పాలంటే కేసీఆర్ పాలనని ఏమని చెప్తారు, రేవంత్ పాలనని ఏమని చెప్తారు మీరు? కేసీఆర్ పాలనలో ఆయనది యారోగెన్స్, ఓకే, ఇక్కడ ఇగ్నోరెన్స్. ఓకే. యారోగెన్స్ ఎందుకంటున్నా అంటే వాళ్ళు కొన్ని స్కీమ్ తీసుకొచ్చారు. ఆ స్కీమ్ నరేంద్ర మోదీ గారు పెట్టిన స్కీమ్సే. ఆయన ఏంది చెప్పేది, నేను చేసాను, ఆయన పేరు మార్చుకుని ఆయన పెట్టుకున్నాను. యారోగెన్సే కదా. ఈయన ఇగ్నోరెన్స్ ఎందుకు చెప్తున్నావు అంటే, నీ ఇగ్నోరెన్స్తోనే నువ్వు తప్పుడు లెక్కలు ఇస్తున్నావు పబ్లిక్. నీ హైడ్రా ఇగ్నోరెన్సే, నీ మూసీ ఇగ్నోరెన్సే, డిపిఆర్ కూడా తయారు కాలే. నీ రైతు బంధువు అది ఇగ్నోరెన్సే, రైతుల మీద ఉన్నది అది ఇగ్నోరెన్సే. నీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఇగ్నోరెన్స్. వాట్ యు డన్ టు సో మచ్. మహిళలకు ఫ్రీ బస్ ఇచ్చారు, కరెక్టే. ఇప్పుడు మీలాంటి వాళ్ళు బస్సులు వాడతారా? మహిళలు ఏది ఉన్నారు వాడే వాళ్ళు వాడుతున్నారు, వాళ్ళు కూడా హ్యాపీ లేరు. దే ఆర్ ఆల్సో నాట్ హ్యాపీ. అది ఫ్రీ అనేది కాదు ఇక్కడ. వాళ్ళకి మహిళలకు రెస్పెక్ట్ వస్తుందా లేదా? ఎన్ని ఇన్సిడెంట్ జరిగినాయి చెప్పండి. కాంగ్రెస్ పార్టీ వచ్చినంత మహిళల పైన అత్యాచారాలు జరిగినాయి. ఎంతమంది మహిళలకు మీరు రిక్రూట్మెంట్ ఇచ్చారు? ఎంతమంది మహిళలకు మీరు రెస్పెక్ట్ ఇస్తున్నారు చెప్పండి. ఇవన్నీ పబ్లిక్ చూస్తుంది. కాబట్టి టీఆర్ఎస్ వాజ్ ఆరోగెంట్ అండ్ కాంగ్రెస్ ఈజ్ ఇగ్నోరెంట్. మీకు ఎవరు సార్ ప్రత్యర్థి? ఒకవేళ మీరు నెక్స్ట్ ఎలక్షన్స్లో మీదే పార్టీ నిలబడుతుంది అనుకుంటున్నప్పుడు మీకు టఫ్ ఫైట్ ఇచ్చేది ఎవరు అనుకుంటున్నారు? టఫ్ ఫైట్ ఎవరు ఇస్తారో వాళ్ళు తెలుసుకుంటారు, కాంగ్రెస్ బీఆర్ఎస్ అనేది. కానీ అధికారంలో వచ్చింది మాత్రం బీజేపీ. లెట్ దెమ్ డిసైడ్ హూ విల్ ఫైట్ విత్ అస్. కానీ డెఫినెట్గా నేను చెప్తా ఉన్నాను ఈరోజు, ఈజ్ మై ప్రొఫెసీ దట్ టుమారో బోత్ బీజేపీ అండ్ కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ ఇప్పుడు రాజకీయాల్లో చూస్తున్నారు కదా, పబ్లిక్ చూస్తున్నారు. ఈ మూడు పార్టీల్లో కూడా పబ్లిక్ మాత్రం బీజేపీని ఎన్నుకుంటుంది. బీఆర్ఎస్ బోత్ టీఆర్ఎస్ ఈ రెండు కూడా ఈరోజు పబ్లిక్ ఒక ఫేత్ని కోల్పోయారు, విశ్వాసాన్ని కోల్పోయారు. పీపుల్ వాళ్ళిద్దరు నమ్మరు. అందుకని హిందీలో మనం చెప్పాను, టీఆర్ఎస్కో దేఖా, కాంగ్రెస్కో పర్ఖా, బీజేపీకి దో మౌకా. బాగుంది సార్. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి, మేయర్ పీఠం మీకు దక్కే అవకాశం ఉందా? 100%. దట్ ఈస్ ద ఫస్ట్ టెస్ట్ ఫర్ అస్. ఓకే. మీరు రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తాయి. మాకు గతంలో రూరల్ సైడ్ లోకల్ బాడీ తక్కువ వచ్చేది. ఈసారి రూరల్ సైడ్ లోకల్ బాడీస్ కూడా బీజేపీ మేము కైవసంగా చాలా సీట్లు చేసుకుంటాం. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కూడా భారతీయ జనతా పార్టీ జిహెచ్ఎంసీ ఒక ఆఫీస్ మీద బీజేపీ జెండా అక్కడ ఎగరేస్తాం. మేయర్ విల్ బి ఫ్రమ్ బీజేపీ. అధికారంలో ఉన్నా లేకున్నా ఏ లీడర్ ఈజ్ ఆల్వేజ్ ఏ లీడర్ అన్నట్లుగా మీ మాటలు ఉన్నాయి. సో మిమ్మల్ని ఏ పదవిలో చూడబోతున్నాం మేము భవిష్యత్తులో? నేనేమంటే నాకు పదవిలో అవసరం లేదు. నాకు కాంటెస్ట్ చేసిన, ఎమ్మెల్యే గెలిచిన, ఎమ్మెల్సీ గెలిచిన, నేను పబ్లిక్ సర్వ్ చేసిన. నేను పబ్లిక్ సర్వ్ ఎప్పుడు కూడా నేను ఎమ్మెల్సీగా బిహేవ్ చేయలే. నేను ఎప్పుడు ఆల్వేస్ విత్ పబ్లిక్. ఎప్పుడు స్టూడెంట్స్ ఉన్నా, పబ్లిక్లో ఉన్నా. నాకు ఇది లేకుండా కూడా నేను గవర్నమెంట్లో అందరూ నాకు పరిచయాలే, ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ పరిచయాలే. నాకు ఇంకా నేను పదవి లేకున్నా కూడా నేను పార్టీకి పనిచేస్తా. అండ్ ఐ రికగ్నైజ్ లీడర్షిప్ క్వాలిటీ ఈజ్ నాట్ రికగ్నైజ్డ్ బై యువర్ పొజిషన్. లీడర్షిప్ క్వాలిటీ ఈజ్ రికగ్నైజ్డ్ బై యువర్ లీడర్షిప్ క్వాలిటీస్. ఆ క్వాలిటీ మీలో ఉన్నాయి. నేను ఈరోజు చెప్తాను, ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. ఏంటంటే మార్నింగ్ లేవగానే పొద్దునప్పుడు నా ఇంటి ముందు 100 మంది ఉంటారు. నేను ఐఎమ్ నాట్ ఎమ్మెల్యే, ఐఎమ్ నాట్ ఎమ్మెల్సీ. ఎంతమంది ఎందుకుంటారు నా దగ్గర? చాలామంది ఉంటారు. పోలీస్ స్టేషన్ కేసులను క్లయింట్ వేరే, మళ్ళీ క్లయింట్కి వేరే ఆఫీస్ ఉన్నది. దిస్ ఈజ్ మై హౌస్. ఇక్కడ ఉంటారు చాలామంది. నా కింద నా ఆఫీస్ నన్ను ఇక్కడ ఐ ఫీల్ హ్యాపీ. నా దగ్గర ఎందుకు వచ్చారు? నా మీద నమ్మకం ఉండి వచ్చారు. ఐ విల్ డూ సంథింగ్ ఫర్ దెమ్ అని వచ్చారు. అయినా కానీ అదే ఆ ఫేత్ నా మీద పెట్టుకున్నా కానీ వచ్చారు. సో దట్ ఈస్ వాట్ ఐ లైక్ దట్ పీపుల్ ఆర్ కమింగ్ టు మీ. సో అది నాకు కావాల్సినటువంటి. సో దట్స్ వై ఐ ఫీల్ దట్ ఇట్ ఈస్ నాట్ ది పొజిషన్, ఇట్ ఈస్ ది క్వాలిటీ విచ్ యూ హ్యావ్ దట్ పీపుల్ ఆర్ అట్రాక్టెడ్ టు యూ, అండ్ దట్ ఈస్ లీడర్షిప్. ఎగ్జాక్ట్లీ. ఒక ఏ పర్సన్కైనా దట్టు రాజకీయాల్లో ఆ టేస్ట్ ఏదో చూసిన వాళ్ళకి తప్పకుండా ఈ స్థాయి, ఈ పదవి అనేది ఒక గోల్ లాగా ఉంటుంది. అవి కూడా ఏమీ లేకుండా మీరు ఉన్న ప్లేస్ని, ప్రజెంట్ సిచ్యువేషన్స్ని ఎంజాయ్ చేస్తున్న ఒక పర్సన్గా ముందు
మీరు కోరుకోకున్నా మంచి మంచి పదవుల్లో మిమ్మల్ని చూడాలని పల్లవి టీవీ తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.